సేవాలాల్ చూపించిన మార్గం ఏదైతే ఉందో దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆదర్శమే. అది కేవలం గిరిజనులకు అలానే మరి ఎస్టీస్కో కాకుండా ఆదివాసీ వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఆదర్శం. మరి సంత్ సేవాలాల్ గారు జన్మించిన స్థలం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ అవ్వటం నిజంగా మన అందరికి కూడా గర్వకారణం. వారు అనంతపురం జిల్లా గుత్తిలో, అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అయితే అప్పుడు కర్ణాటకలో ఉండేది, ఇప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చింది. అది మరి ఆంధ్రప్రదేశ్లో గుత్తి ప్రాంతంలో వారు జన్మించి వారు దేశం మొత్తం కూడా తిరుగుతూ ఆ రోజున్న బ్రిటిష్ వాళ్ళ యొక్క అరాచకాలకి వ్యతిరేకంగా మరి గిరిజనులు ఆదిమవాసి వాళ్ళంటే మరి గ్రామాల తిరుగుతారు, ఎక్కడ కూడా స్థిర నివాసం లేదు వాళ్ళకి, వాళ్ళ బతుకు తెరువు కోసం దేశం అంతా కూడా పర్యటిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క జీవితాల్లో వెలుగులు రావాలి అని అంటే వారు చదువు పట్ల ముఖ్యంగా ఆకర్షితులు అవ్వాలి, చైతన్యం రావాలి వాళ్ళల్లో అని చెప్పి, అంతేకాకుండా వాళ్ళకి దురలవాట్లు ఉన్నాయి. ఆ రోజున మద్యానికి బానిసలు అవటం కానీ, చెడు దుర్వ్యసనాలకు బానిసలు అవటం కానీ ఎక్కువగా చేసేవాళ్ళు. ఎందుకంటే అడవుల్లో ఎక్కడో నివాసం ఉంటూ దొరికింది తింటూ మరి ఆ విధంగా జీవితాన్ని గడిపేవాళ్ళు. అంటే ఎక్కడా కూడా వాళ్ళకి మనం సంపాదించుకోవాలి, కుటుంబాలను ఏర్పరచుకోవాలి, ఇళ్ళు కట్టుకోవాలి, పొలాలు కొనుక్కోవాలి, పిల్లల్ని చదివించుకోవాలనే ఆలోచన అప్పట్లో అంతగా లేదు. మరి ఆ నేపథ్యంలో ఉద్భవించినటువంటి గొప్ప మానవతామూర్తి మరి సంత్ సేవాలాల్ గారు. ఈయన మరి సేవాలాల్ అహింస అమ్ముకొని ఆయన అక్కడ మాతా గారు ఉంటే ఎక్కువగా బలి ఇవ్వాలి అని అంటే దాని జోలికి నేను వెళ్ళను, బలి అయితే నేను ఇవ్వను, నేను అహింసావాదిని, నా ఎటువంటి దురలవాట్లకి ఎవరిని కూడా పాల్గొనివ్వను అని చెప్పి ఆ రోజు సమాజంలో ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక సంఘ సంస్కర్తగా దేశంలోనే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సంత్ సేవాలాల్ గారు. మరి ఆయన్ని ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించి ఈ రోజున సెలవును కూడా ప్రకటించారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం, అక్కడ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెలవు ప్రకటించారు. ఇవాళ ఆఫీసులు కానీ స్కూల్స్ కానీ అన్ని క్లోజ్. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్